శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట పట్టణానికి చెందిన జన సైనికుడు దేవలం జగదీష్ 2 కిడ్నీలు పాడైపోవడం వల్ల డయాలసిస్ చేసుకుంటూ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పోషణ కష్టంగా ఉందని నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినూత్న కోట దృష్టికి తీసుకురావడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వినూత వెళ్లి జగదీష్ కుటుంబ సభ్యులను ఆదుకోవాలని కోరారు. వెంటనే స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లి 12 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ను మంజూరు చేయించారు. మంజూరు చేసిన 12 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినూత కోట చేతుల మీదుగా జన సైనికుడు దేవలం జగదీష్ మరియు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. నెక్స్ట్ డేనే మా రిప్రజెంటేషన్ అటాచ్ చేసి సీఎం గారిని ఆయన కోరడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలని చెప్పి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జన సైనికుడికి సీఎం గారు కూడా ఆయన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అడిగిన వెంటనే 12 lakhs సీఎం రిలీఫ్ ఫండ్ ని ఆయన యాక్సెప్ట్ చేస్తూ రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీకాళహస్తి నియోజకవర్గ జన సైనికులు వీర మహిళల తరఫున మరొక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వన్స్ అగైన్ రియల్లీ థ్యాంక్ఫుల్ పవన్ కళ్యాణ్ గారు. మేము అండగా ఉన్నాము అని చెప్పి మీకు ఇచ్చిన భరోసా చాలా కొండంత ధైర్యం. వీళ్ళ ఫ్యామిలీకి చిన్న పాప ఉంది, వీళ్ళకి నేనున్నాను, ఒక తండ్రిలాగా నేనున్నాను అని చెప్పి 12 lakhs అమౌంట్, భారీ అమౌంట్ సహాయ నిధుల నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మీరు రిలీజ్ చేయడం చాలా చాలా సంతోషకరం. జన సైనికుల తరఫున మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్తే. నా పేరు దేవరం జగదీష్. ఇక్కడ నాకు హెల్త్ బాగాలేని వల్ల వినూత కోట గారు, చంద్రబాబు గారు నాకు ఎంతో సాయం చేసి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలియపరిచారు. సార్ వెంటనే స్పందించి నాకు 12 లక్షల రూపాయలు చెక్కుని ఇప్పించారు సీఎం రిలీఫ్ ఫండ్. ఎందుకు కాళేశ్వరి వినూత కోట గారికి, చంద్రబాబు గారికి కృతజ్ఞతలు. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను రుణపడి ఉంటాను, మా ఫ్యామిలీ అంతా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళందరికీ నేను నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి నమస్కారం. ముందుగా మా కాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేట్ అండ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి వినూత కోట చంద్రబాబు గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ, దేవలం జగదీష్ అనే మా తమ్ముడు గారికి 2019లో 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యాయి. ఆ కిడ్నీలు ఫెయిల్యూర్ కారణం కూడా అతనికి ఆరోగ్య పరిస్థితులు బాగాలేని వల్ల ఆరోగ్యం దెబ్బతింది. అతను రేణిగుంట మండలంలో జనసేన పార్టీ తరఫున పలు విధాలుగా సహాయ సహకారం అందిస్తూ వినూత గారికి, చంద్రబాబు గారికి వాళ్ళ ఆదేశానుసారంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటూ పార్టీ పొందాలందుగా కృషి చేశారు. జన సైనికులుగా క్రియాశీలక సభ్యత్వాల కారణంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ జగదీభావం నుంచి జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ప్రతి కార్యక్రమంలో అతను ముందుండి రేణిగుంట మండలంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. 2019 ఎన్నికల తర్వాత అతనికి సడన్గా, అంటే ఈ యంగ్ ఏజ్లో 2 కిడ్నీలు పాడైందని తెలిసి అప్పటి నుంచి డయాలసిస్ చేసుకుంటూ ఉన్నారు. 2019లోనే మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి అతనికి మెడికల్ పరంగా హాస్పిటల్లో